జీటీ వర్సెస్ ఎంఐ మ్యాచ్లో కీ ప్లేయర్స్ ఎవరు అండ్ ఎవరి మ్యాచ్అప్స్ ఎంత ఇంట్రెస్టింగ్ ఉన్నాయి అనేది చెప్తా. ఇంకోటి ఏంటంటే ఆ గ్రౌండ్లో విన్ అయ్యే ఛాన్సెస్ ఎవరికి ఉన్నాయి. సో ఇవన్నీ నువ్వు చెప్పేది ఏంటి, మేము వినేది అనేది మీకు ఉండొచ్చు. ఒక్కసారి నా ప్రివ్యూ వీడియోస్ వెళ్ళి చూడండి. నేను ఏ మ్యాచ్ చెప్తానో అది 90% అదే రిజల్ట్ వస్తూ ఉంటుంది. నేను ప్రాపర్ అనాలిసిస్ చేసి చెప్తా, ఏదో గుడ్డిగా ఒక రాయడం కాదు. ఏ ప్లేయర్ పర్ఫామ్ చేస్తాడు, ఏ ప్లేయర్ ఫెయిల్ అవుతాడు, ఎందుకు ఫెయిల్ అవుతాడు, ఇలా ప్రతిదీ నంబర్స్తో సహా చూపించి మాట్లాడతా. సో అదే ఈ వీడియోలో చేయబోతున్నా. సో వీడియో మొత్తం చూసినప్పుడు మీకు ఎక్కడ నచ్చింది అనిపించినా ఒక లైక్ చేయండి. వీడియో నచ్చితేనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకో టాపిక్లోకి వెళ్దాం. గుజరాత్లో ఈ మ్యాచ్ జరగబోతుంది నరేంద్ర మోడీ స్టేడియంలో. అక్కడ 3 మ్యాచెస్ హెడ్ టు హెడ్ ఆడితే 3 మ్యాచెస్ జీటీ వాళ్ళే విన్ అయ్యారు. ఒక్క మ్యాచ్ కూడా ముంబై వాళ్ళు విన్ అయిందే లేదు. ఆ గ్రౌండ్లో యావరేజ్ స్కోర్స్ ఎలా ఉండబోతున్నాయి, ఎవరు విన్ అనేది లాస్ట్లో చెప్తా. ఇప్పుడు మనం ఎవరు స్ట్రాంగ్ ఉన్నారు అనేది చూద్దాం. కీ ప్లేయర్స్ గుజరాత్ నుండి చూసుకున్నట్టయితే గిల్, సాయి సుదర్శన్, బట్లర్ ఈ ముగ్గురు కీ ప్లేయర్స్ కాబోతున్నారు గుజరాత్ టైటన్స్కి. ఓకే, అండ్ ముంబై ఇండియన్స్ స్ట్రాంగ్ ప్లేయర్స్ కీ ప్లేయర్స్ చూసుకున్నట్టయితే మనకి సూర్యకుమార్ యాదవ్, విల్ జాక్స్ ఉన్నాడు. సో విల్ జాక్స్ ఎందుకు కీ ప్లేయర్ కాబోతున్నాడు, వీళ్ళకి 100 ఉంది ఆ గ్రౌండ్లో. ఓకే, అండ్ చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్ మంచిగా యావరేజెస్ ఉన్నాయి ఆ గ్రౌండ్లో అగెనెస్ట్ గుజరాత్ కూడా. సో సూర్యకుమార్ యాదవ్ కీ ప్లేయర్ కాబోతున్నాడు. బట్ మీకు ఒక డౌట్ రావచ్చు, రోహిత్ శర్మ ఎక్కడ, తిలక్ వర్మ ఎక్కడ, హార్దిక్ పాండ్యా ఎక్కడ అని. దట్స్ వాట్ మిస్టరీస్. మ్యాచ్అప్స్ టూ బ్యాడ్ ఉన్నాయి వీళ్ళ ముగ్గురికి. అండ్ ఆ గ్రౌండ్లో అయితే యావరేజెస్ చాలా వరస్ట్ ఉన్నాయి, అదైతే క్లియర్గా చెప్తా. ఇంకోటి ఏంటంటే గిల్, సాయి సుదర్శన్, బట్లర్ కీ ప్లేయర్స్ అని చెప్పినా కదా గుజరాత్కి, వాళ్ళైతే చాలా స్ట్రాంగ్ ఉన్నారు. మంచి యావరేజ్ ఉన్నాయి ఆ గ్రౌండ్లో. హెడ్ టు హెడ్ కూడా మంచి యావరేజెస్ ఉన్నాయి. సో మ్యాచ్అప్స్ అయితే యూ విల్ చాలా ఎగ్జైట్ అవుతారు. ఈ మ్యాచ్అప్స్ నేను చెప్పిన తర్వాత మ్యాచ్లో చూడండి, చాలాసార్లు అదే బౌలర్ ఎగ్నెస్ట్ ఆ బ్యాటర్కి వేస్తూ ఉంటాడు. ఇంకా కరెక్ట్ అయితే ఆ బౌలర్ వికెట్స్ కూడా తీసే ఛాన్స్ ఉంటుంది. సో అవేంటంటే గిల్ వర్సెస్ హార్దిక్ పాండ్యా ఇంట్రెస్టింగ్ మ్యాచ్అప్ ఉంది. 3 times అవుట్ చేసిండు. హార్దిక్ పాండ్యాకి ఎగనెస్ట్గా తనకి జస్ట్ 58 స్ట్రైక్ రేట్ మాత్రమే ఉంది అండ్ 2.3 యావరేజ్. అంటే హార్దిక్ పాండ్యా బౌలింగ్లో అట్లీస్ట్ 3 runs కూడా కొట్టలేకపోతున్నాడు శుభ్మన్ గిల్. సో ఫస్ట్ బ్యాటింగ్ తనే చేస్తాడు కాబట్టి ఆబ్వియస్లీ గిల్కి ఎగనెస్ట్గా హార్దిక్ బౌలింగ్ చేస్తాడు. వర్సెస్ చాహర్ చూసుకుంటే 4 సార్లు అవుట్ అయ్యాడు దీపక్ చాహర్ బౌలింగ్లో. ఇప్పుడు రోహిత్ కథ చూద్దాం. రోహిత్ రషీద్ ఖాన్ చేతిలో 4 సార్లు అవుట్ అయ్యాడు. రషీద్ ఖాన్ బౌలింగ్లో కనీసం 10 రన్నులు కూడా కొట్టట్లేదు, జస్ట్ 100 స్ట్రైక్ రేట్ ఉంది. రబాడా బౌలింగ్లో 2 times అవుట్ అయ్యాడు, 19 యావరేజ్ మాత్రమే ఉంది. ఒక 20 runs కూడా కొట్టలేకపోతుండు రబాడా బౌలింగ్ చేసినప్పుడు. సాయి కిషోర్ బౌలింగ్లో ఒక్కసారి అవుట్ అయ్యాడు, 116 యావరేజ్ ఉంది. ఒక్కసారి కూడా 10 runs కొట్టలేకపోయాడు. ఒకసారి ఫేస్ ఆఫ్ పడ్డది వీళ్ళిద్దరికి. నెక్స్ట్ తిలక్ వర్మ చూసుకుంటే ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్లో 4 balls ఫేస్ చేసి లిటరల్లీ ఒక్క రన్ కూడా స్కోర్ చేయలేదు, డక్అవుట్ అయ్యిండు. ఓకే, అండ్ వర్సెస్ రషీద్ ఖాన్ చూసుకుంటే తిలక్ వర్మ 2 times అవుట్ అయ్యి 10 runs కూడా కొట్టలేకపోతుండు. హార్దిక్ పాండ్యా వర్సెస్ రషీద్ ఖాన్ చూసుకుంటే 2 times అవుట్ అయ్యిండు, 15 runs కూడా కొట్టలేకపోతుండు. సో హార్దిక్, తిలక్, రోహిత్ అండ్ గిల్ ఈ 4 మ్యాచ్అప్స్ రేపు చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతున్నాయి. సో చూడండి, మ్యాచ్లో ఇవి పాయింట్స్ విన్న వాళ్ళు చాలా ఎగ్జైటింగ్ ఉంటుంది మీకు. ఓకే, అండ్ ఈ గ్రౌండ్లో ఆస్పాస్ మనకి 175+ స్కోర్స్ వస్తాయని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో విన్నర్ అయ్యే అవకాశాలు ఎక్కువ గుజరాత్ టైటన్స్కి ఉన్నాయి. దానికి రీజన్ చెప్తా. హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్. ఆ గ్రౌండ్లో ఆ ప్లేయర్స్కి చాలా మంచి యావరేజెస్ ఉన్నాయి. అగెనెస్ట్ ముంబై ఇండియన్స్ చాలా మంచి యావరేజెస్ ఉన్నాయి. సో కంపేర్ టు ముంబై ఇండియన్స్ చూసుకుంటే ముంబై ఇండియన్స్కి ఆ గ్రౌండ్లో యావరేజెస్ లేవు. బిగ్ ప్లేయర్స్ లైక్ రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, టాప్ ఆర్డర్లో 3-4 బిగ్ ప్లేయర్స్కి అసలు అక్కడ రికార్డ్సే లేవు. వరస్ట్ యావరేజెస్ ఉన్నాయి. మ్యాచ్అప్స్ కూడా చాలా బ్యాడ్గా ఉన్నాయి కాబట్టి మోస్ట్ లైక్లీ జీటీకి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఓవరాల్ ప్రిడిక్షన్ అయితే ఇది. అండ్ ఈ ప్రిడిక్షన్ చూసి మ్యాచ్ చూడండి, మీకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. సో మీరెవరు గెలుస్తారు అనుకుంటున్నారు, ముంబయా, గుజరాతా? సో ఎందుకు గెలుస్తుందో కూడా కామెంట్ చేయండి. అండ్ మన ప్రీవియస్ వీడియోస్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది ఆ ప్రివ్యూస్ ఎంత ఎఫెక్టివ్ ఉంటాయన్నది అనేది. లాస్ట్ మ్యాచ్లో కూడా ఇషన్ గిషన్ ఫెయిల్ అవుతాడని చెప్పినాం, రిషబ్ పంత్ ఫెయిల్ అవుతాడని చెప్పినాం, శార్దుల్ ఠాకూర్ చాలా ఇంపార్టెంట్ బౌలర్ అవుతాడని చెప్పినాం. ఇలా ప్రతిదీ ప్రిడిక్ట్ చేస్తుంటాం. సో ఇది వీడియో నచ్చితే ఇప్పుడు కాదు, మ్యాచ్ చూసి కరెక్ట్ అనిపిస్తేనే వచ్చి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగులో ఇంత అనాలిటికల్ డేటా మీకు బెస్ట్గా ఇస్తున్న ఛానల్ అనుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మ్యాచ్ అయిన తర్వాత రివ్యూ వీడియో వస్తుంది, అప్పుడు కలుద్దాం.